ఆంధ్ర రేషన్ శాఖ మంత్రి నాదెండ్ల సారు ఇంట్లుండేది తక్కువ బయట తిరిగేది ఎక్కున్నది కదా. సారు నిద్రపోతున్నాడో లేదో గాని తెనాలి దిక్కైతే ఆఫీసర్లను నిద్ర ఓనిస్తలేడట. నాదెండ్ల సారు ఎట్నుంచి ఎప్పుడు ఊడిపడుతుందో అని మస్తు అగులుబుగులై ఉంటున్నట సర్కార్ ఆఫీసర్లు టీచర్లు. ఇక రేషన్ షాపులకైతే బుగ్గ కారు సౌండ్ వినబడితే గుండెల్ల రైలు ఉరికినట్టే అవుతుందట. మరి కాదా గిట్ల పోయి చెకింగ్ చేస్తా అంటే? కూటమి మంత్రుల కునుకు లేకుండా పనిచేస్తున్న మంత్రులెవలని లిస్టు తీస్తే నాదెండ్ల మనోహర్ సార్ పేరే ఫస్ట్ వచ్చేటట్టున్నది కదా. చెకింగులతోటి షెండ శాసనుడుగా మారిండు సారు. ఇక ఆఖరికి ఢిల్లీ పోయి కూడా ఏపీ భవన్లో ఉన్న రేషన్ షాప్ ను సీజ్ ద షాప్ అనుకొచ్చిండు. ఇక నిన్న బల్లుశాల అయినాయి కదా, బల్లల పగడి బువ్వ ఎట్లా పెడుతురో చూద్దామని తెనాలి కాడున్న సెంచు రామానాయుడు హై స్కూల్లో వేయిండు సారు. ఇక సార్ వస్తుండని ముందే ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్టున్నది. వడ్డిచ్చే అమ్మలు చూడు ఎన్నలేంది పద్ధతిగా నెత్తి క్యాపులు కూడా పెట్టిరాము. వంట భాషలు కూడా తలతల మెరిసేటట్టు కడిగి పెట్టినట్టున్నారు కదా. ఇక పిల్లగాళ్ళని మంచిగా బంతుల్నే కూర్చోబెట్టిర్రు, బడంతా నీట్గా ఊడిచిపెట్టిర్రు. పువ్వ ఉడికిందో లేదో ఇంత ముట్టుకొనో నోట్లో పెట్టుకునో రుచి చూడకపోయారా సారు? మంచిగానే ఉన్నాయట. ఇక ఇట్లనే మెయింటైన్ చేయాలి, పాడైపోయినాయి పాసిపోయినాయి పెట్టొద్దని చెప్పి పిల్లగాళ్ళతోటి జరసేపు ముచ్చట పెట్టిపోయింది సారు. అప్పుడప్పుడు బల్లలకి ఇట్లా ముందుగాలే చెప్పకుండా పోయి చెకింగ్లు చేయరు సార్. మీరు వస్తున్నారని తెలిస్తే ముందే ఊడిచి తుడిచి అప్పటి మంది మెరిపించి మిమ్మల్ని బోల్తా కొట్టిస్తున్నారు కొంతమంది. సీక్రెట్ గా పోతేనే సీక్రెట్లు తెలుస్తాయి అనుకోబట్టి రటిగా తెనాలి జనం.